వేసుకోవడం కూడా మాకు స్వేచ్ఛ లేదా అని వాళ్ళకి చెప్తున్నా. పొట్టి బట్టలు వేసుకోవడం కోసం, బాడీ పార్ట్స్ బయటికి కనబడి బట్టలు వేసుకోవడం కోసం స్వేచ్ఛ కావాలా? దేనికి కావాలన్నా స్వేచ్ఛ? అబ్బాయిల చూపుకు అద్దు ఉండాలన్నప్పుడు అమ్మాయిల బట్టలకు కూడా అద్దు ఉండాలి. ఎందుకంటే స్త్రీ అంటే ప్రకృతి. మరి నువ్వేంట్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాచురల్ స్టూపిడిటీనా? ర్యాంకింగ్ దిక్కుమాలిన అడ్వైజర్స్ బై మిసోజినిస్టిక్ ఫూల్స్ పార్ట్ 2. On number 7, వాచ్మెన్ మెంటాలిటీ. అబ్బాయిల చూపుకు అద్దు ఉండాలన్నప్పుడు అమ్మాయిల బట్టలకు కూడా అద్దు ఉండాలి. దిస్ ఇస్ ప్యూర్ మేల్ ఎంటైటిల్మెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం పబ్లిక్ ప్లేసెస్ మగవాళ్ళకి మాత్రమే అండ్ ఉమెన్ నీడ్ టు అడాప్ట్ టు నాట్ డిస్టర్బ్ మెన్. మగవాళ్ళ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ని ఆడవాళ్ళ డ్రెస్ పైన షిఫ్ట్ చేస్తుంది. బేసికలీ ట్రీటింగ్ ఉమెన్ నాట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ సిటిజన్ బట్ అ ప్రాపర్టీ దట్ నీడ్స్ టు బి రెగ్యులేటెడ్. On number 6, ఎందుకంటే స్త్రీ అంటే ప్రకృతి. ఆడవాళ్ళు నేచర్, గాడెస్ ఇట్లా పెడస్టల్లో పెట్టే ప్రతి ఎదవా బేసికలీ చెప్పేది ఏంటి అంటే వీళ్ళు హ్యూమన్స్ కాదు, వీళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉండవు అని. బికాస్ ఎ గాడెస్ ఆర్ నేచర్ ఈస్ సపోజ్ టు సర్వ్ ఎవ్రీ వన్. On number 5, ఫ్యామిలీ బ్లాక్మెయిల్ టాక్టిక్. ఆ బట్టలు వేసుకొని మీ అమ్మ నాన్న ముందుకెళ్ళి మీ అమ్మకి ఆ బట్టలు వేసుకొని చెప్పగలవా? వాళ్ళ అమ్మలు వాళ్ళ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారా? అందరూ నీలాగా ఫ్యామిలీ మెంబర్స్ ని సెక్షువలైజ్ చేసే క్రీప్స్ కాదు. ఇఫ్ ఎ క్రీప్ ఇస్ స్టేరింగ్ అట్ ఎ వుమెన్ సమ్హౌ ఇట్స్ డిస్రెస్పెక్ట్ టు ద పేరెంట్స్ ఆఫ్ ద వుమెన్ అంట. On number 4, విక్టిమ్ బ్లేమింగ్ ప్రో మ్యాక్స్. స్వేచ్ఛ, దాన్ని స్వేచ్ఛ అన్నారు. ఏమంటో తెలుసా? బరి తెగించడం. ఇది బేసికలీ ప్రతి పర్ఫెక్ట్ తీసుకునే మోరల్ హై గ్రౌండ్. వీళ్ళు పర్ఫెక్ట్స్ లాగే ఉంటారు కానీ ఆడవాళ్ళు మాత్రం కప్పుకోవాలి. వీడి పొటెన్షియల్ బిహేవియర్ మాత్రం బరి తగ్గించడం కాదు. దిస్ ఇస్ టెక్స్ట్ బుక్ కల్చర్. ఎ వుమెన్ ఎక్సర్సైజింగ్ హర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఈస్ ఇన్వైటింగ్ డేంజర్ అంట. బికాస్ వీడి లాంటి పొటెన్షియల్ రేపిస్ట్ డోంట్ వాంట్ టు టేక్ బ్లేమ్ అండ్ వాంట్ టు షో మేల్ వైలెన్స్ యాజ్ న్యాచురల్ ఆర్ లైక్ సమ్ ఫోర్స్ ఆఫ్ నేచర్. On number 3, వాటబౌటిజం డిఫ్లెక్షన్. మన దేశంలో ఆపరేషన్ సింధు లాంటి గొప్ప మిలిటరీ ఆపరేషన్ లీడ్ చేసింది ఇద్దరు ఆడవాళ్ళు. కానీ మీరు ఇంకా బట్టల గురించి కొట్టుకోవడం దగ్గర ఆగిపోయారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చిన నీరజ్ చోప్రా కూడా ఒక మగవాడే. నువ్వేంట్రా ఇంకా ఆడవాళ్ళ బట్టల దగ్గరనే ఆగిపోయాను. It implies that women only deserve basic respect if they achieve something. On number 2, the ultimate creep show. ఆ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం అమ్మతనం. అది నీ ముగ్గురికి, ఆ తర్వాత నువ్వు కన్నా పసిపిల్లలకు చూపించుకో. అంతేగాని ఊళ్ళో ఉన్న మగాళ్ళందరికీ కాదు. నీ తండ్రితనం ఇదేనారా? అది 32B. దాన్ని తెలుగులో ఏమంటారు? నాకు నీ చూస్తుంటే I'm using my hand thinking of you. అమ్మాయి అంటే వీడి ప్రకారం హస్బెండ్ కి చూపించుకోవడానికి ఒక డిస్ప్లే ఆబ్జెక్ట్. This Bewakoof is basically saying woman is a husband's property and every property needs an owner. On number 1, mythological gaslighting. ఎవరో మహానుభావుడు చెప్పాడు, ఆ రోజు ద్వాపరయుగంలో స్త్రీ చీర లాగడం చూసినందుకు కురుక్షేత్రం జరిగింది. కానీ ఈ రోజు పద్ధతిగా బట్టలు వేసుకోండమ్మా అని చెప్తే కురుక్షేత్రం జరిగేలా ఉంది. కురుక్షేత్రం జరిగింది ఆమె కన్సెంట్ లేకుండా టచ్ చేసినందుకు, ఆమెను ఫోర్స్ చేసినందుకు రా బేవకూఫ్. లైక్ నువ్వు పద్ధతి పేరుతో ఫోర్స్ చేస్తున్నట్టు. ఇద్దరు క్రిమినల్స్. వెదర్ ఇట్ ఈస్ దుశ్శాసన పుల్లింగ్ సారీ ఆర్ అ మోడర్న్ enforcing dress code, both are men taking away women's right to choose what happens to their body. Share this so that don't give admin advisors and follow me for more ranking videos.